రాజ్ కేసిరెడ్డి ఎపిసోడ్ నడుస్తూ వస్తుంది. 4 సార్లు సిట్ ఇప్పటికే నోటీసులు ఇవ్వడము, ఆయన ఏదో సాకులు చెప్పడము, ఏదో ఒకసారి మెయిల్స్ పెట్టి నేను ఐటీ వాడిని అయితే నాకేమిటి సంబంధం లెక్కర్తో అని చెప్పడం. ఏది పోలీసులు మొత్తం అంతా విచారణలు చేసి అతని పాత్ర చాలా స్పష్టంగా తేటతెల్లం అయిన తర్వాత అతని విచారణకు పిలిచారు. సరే, అతను దొరకట్లేదు. వాళ్ళ తండ్రిని విచారణకు పిలిచారు, వాళ్ళ తల్లిగారు వచ్చారు, వాళ్ళ శ్రీమతి హాస్పిటల్లో డైరెక్టర్గా ఉన్న అక్కడికి, తర్వాత ఐటీ కంపెనీలు సోదరు, ఇవన్నీ జరిగినా కూడా ఆయన ఇక అష్టదిగ్బంధనం అయిపోయింది. అన్ని విషయాలు పోలీసులకు తెలిసిపోయాయి. ఇక తప్పించుకునే పరిస్థితి లేదన్న తర్వాత విచారణకు వస్తానని మనకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఫస్ట్ అతను ఆడియో మెసేజ్ పంపించాడు. అంటే మనం అన్ని రకాలుగా తెలుసుకుని వెయ్యండి, ఒకే వెర్షన్ మాట్లాడడం కాదు. బట్టేబాజ్ అన్నాడు విజయసాయిరెడ్డిని మోసకారి అని. అతను చెప్పిన వెర్షన్ కాదు, నేను చెప్తాను నా వెర్షన్, మొత్తం విజయసాయిరెడ్డి వ్యవహారం అంతా బయట పెడతానని. మరి విచారణలో ఏం చెప్తాడో చూడాలి. కానీ ఇవాళ విచారణకు వస్తానని నమ్మించి చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి ఫారిన్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడా? సిట్ పోలీసులకు అదే సమాచారం అందింది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కాపు కాసి మొత్తానికి పట్టుకున్నారు. అప్పుడు కూడా నేను రాను, రేపు వస్తాను కదా, రేపు మాట్లాడుకుందాం అంటే నిన్ను నమ్మేది లేదమ్మా అని తీసుకెళ్లారు, విజయవాడ తరలించారు నిన్న రాత్రి. ఇవాళ విచారణకు సంబంధించి ఏం చెప్తాడో చూడాలి. ఈ వ్యవహారం అంతా విజయసాయిరెడ్డి ఎప్పుడైతే విచారణలో రాజ్ కేసిరెడ్డి పేరు చెప్పాడో అక్కడి నుంచి కీలకమైన మలుపులు తిరుగుతూ వచ్చింది. అంటే ఇందులో జస్ట్ ఇతను ఒక టూల్ మాత్రమే రాజ్ కేసిరెడ్డి. దీని వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు అనే పేర్లు మనం విజయసాయిరెడ్డి రెండోసారి విచారణకు వెళ్ళినప్పుడు కొంతమంది పేర్లు చెప్పాడు. అసలు ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మీటింగ్స్లో ఎక్సైజ్ మినిస్టర్ ఉండడు, ఏది డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మినిస్టర్ ఆయన ఉండడు. ప్రైవేటు ప్లేసెస్లో ఈ మీటింగులు జరుగుతాయి. ఎందుకంటే దీని వ్యవహారం ఎలా ఉంటుందంటే హవాలాలు, క్యాష్ హ్యాండర్లు, కొరియర్లు, ఆర్గనైజర్లు, అక్కడి నుంచి మంత్రి, అక్కడి నుంచి మళ్ళీ ఎంపీ, అక్కడి నుంచి బిగ్ బాస్. మరి ఎంత ఎపిసోడ్ జరగాలంటే ఇంకెవరూ ఉండకూడదు, కేవలం వీళ్ళొక ముఠాగా ఉండి పనిచేయాలి. కానీ ఇప్పుడు సీనింగ్ మారిపోయింది, దాదాపుగా క్లైమాక్స్కి వచ్చేసిన పరిస్థితి. మిథున్ రెడ్డి కూడా ఒకసారి విచారణకు వెళ్ళాడు, మళ్ళీ విచారణకు రావాలి. పెద్దిరెడ్డి ఒంట్లో బాగాలేదని ఆయన ప్రస్తుతానికి విచారణకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే విజయసాయిరెడ్డి ఎలా అయితే పేర్లు ఒక్కొక్కటి బయట పెడుతూ వస్తున్నాడో అది ఫేస్ సేవింగ్ కోసమా, లేకపోతే మళ్ళీ పొలిటికల్ అరంగేట్రం కోసమా, జైలుకి వెళ్లకుండా కాపాడుకోవడం కోసమా, కారణం ఏదైనా కావచ్చు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. అదే బాటలో మిథున్ రెడ్డి కూడా రాబోతున్నాడా? ఈ చర్చ విపరీతంగా జరుగుతోంది. అంటే ఇక దొరికిపోయాం అడ్డంగా, తప్పించుకునే పరిస్థితి లేదు. ఇక మిగతా పేర్లు చెప్పేసి మిగతా స్కాములు 4 బయట పెడితే అన్నా కాస్త సేవ్ అవుతామా అనే ఆలోచనలోకి వచ్చారా? మరొక వైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి మీరు ఒక వారం 10 రోజులుగా అబ్జర్వ్ చేయండి, కంప్లీట్గా ఆయన సైలెంట్ అయిపోయాడు, వైసీపీ అధినేత. ఈ సత్యసాయి జిల్లా అక్కడ జరిగిన వ్యవహారం ఏదో శవరాజకీయం చేసే ప్రయత్నం జరిగింది కానీ వర్కౌట్ కాలేదు. తర్వాత ఈ బ్యాచ్ అంతా తిరుమల ఆ గోశాల మీద పడ్డారు, అక్కడ ఏదో నానా యాగి చేద్దాం ఉంటున్నారు, అది కుదరలేదు, అది ఫెయిల్ అయిపోయింది. సో ఏం చేయాలో ఏం తోచని పరిస్థితి. ఓవైపు ఏమో ముఖ్యమంత్రి ఆయన అభివృద్ధి అంటాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అంశం, ప్రైవేట్ కార్యక్రమం మీద వెళ్ళినా కూడా ఇక్కడ ఏం జరుగుతోంది రాష్ట్రంలోని ఫాలో అప్లు ఇవన్నీ. తాజాగా ఇవాళ ఢిల్లీలో అమిత్ షా వీళ్ళందరితో భేటీలు, కేంద్ర మంత్రులతో ఇదంతా. ఈ విజయసాయిరెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నట్టు ఆయన, మనకి ఇంకా కన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే ఆయన రాజ్యసభ అయిపోయింది, అది ఖాళీ అయింది. మరి బీజేపీ నుంచి మళ్ళీ రాజ్యసభ అడుగుతున్నాడని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సో అదొక పక్కన అయితే మొత్తం మీద ఇక గేమ్ ఓవరా, ఎటు తప్పించుకునే పరిస్థితి లేదు. తర్వాత బయటకు వచ్చే రెడ్ల పేర్లేంటి, మొత్తం మీద ఇది ఫైనల్గా వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టక తప్పని పరిస్థితికి వస్తోందా? బ్రేక్